హాయ్ అండి అందరికి. ఈరోజు అయితే నేను ఒక ప్రాంక్ అయితే చేస్తున్నాను. అది మా ఇంట్లో అందరం మీద చేస్తున్నాను. చూసాను ఏం ప్రాంక్, చాలా ఆశగా ఎదురు చూసే ప్రాంక్ మాట అది. అంటే మీకు ప్రాంక్ అవ్వచ్చు, మా ఇంట్లో వాళ్ళకి అయితే నిజం మాట. చాలా ఆశగా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు అదైతే రావాలని. అదైతే ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఆ అబద్ధం చెప్పినందుకు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ చూడండి. నిజంగా అది అబద్ధం తెలిసిన తర్వాత చాలా బాధపడతారు. చూసేయండి. ఇదిగోండి మానస అయితే లేపుతాను. మానస ఏయ్ మానస లెగ్గు. దీనికి మొద్దు నిద్ర వచ్చినప్పుడు ఒక్కోసారి లేగదండి. ఇప్పుడు మా చింతల్లి ఓ చింతల్లి అదిగోండి అట్ట నిద్రపోతున్నాను. ఇంత ముద్దుగా నిద్రపోతున్నారు మా వాళ్ళందరూ. ఇంకే లేచిన తర్వాత ప్రాంక్ అయితే చెప్తాను. ఎటా రియేట్ అవుతారో చూడాలి. మనం అక్కల మీద ఒక ప్రాంక్ చేద్దాం అనుకున్నాం కదా ఇంటి వాళ్ళందరి మీద. అయితే ఇప్పుడు నేను మాట్లాడేసాను ప్రాంక్ గురించి. నాశనం కూడా ఇచ్చేసాను. ఎంత లేపినా లేచలేదు అది. ఇప్పుడు మా ఇద్దరు లేచాం కాబట్టి ఎవరికి తెలీదు. ఇప్పుడు నీ చెప్పాను కదా సస్పెన్స్. నేను చెప్పిన దాకా కూడా తెలీదు. ఇక మా ఇద్దరం అనుకున్నాం కదా అదే. మరి బాధపడతారేమో, నాకు చాలా ఎదురు చూస్తున్నాం కదా. అంటే ప్రాంక్ అంటే ఇంక అంతే ఉండదు కదా బుజ్జ. మొహంలో రియేట్ ఉండాలి కదా. తర్వాత కోపం కూడా వచ్చింది. చూద్దాం అసలు ఎట్ట తీసుకుంటారో. నాకు కూడా భయంగానే ఉంది, కాకపోతే ఎట్ట తీసుకుంటారో చూద్దాం. నీ ఇష్టం చేస్తా అంటున్నావు తర్వాత నువ్వైతే నాకు సాయం చేయరు. అదే వాళ్ళకి తెలియకోకుండా అయితే వీడియో అయితే నేను చెప్తా ఉంటాను కదా. సరే ఫ్రెండ్స్, ఎట్టయితే ప్లాన్ చేస్తున్నాను నేనైతే. ఏమైద్దేమో తెలియదు, కానీ నాకు కూడా భయంగా ఉంది. అంటే చాలా ఎదురు చూస్తుంది అన్నమాట. దాని గురించి మేము అందరూ ఎదురు చూస్తున్నాం. కాదంటే చాలా బాధపడతారు. చూద్దాం ఏమైద్దాం. అక్క పొద్దున మీరు ఇంకా లేగలేదుగా. నేను చెల్లె లేచి పని చేసుకుంటుంటే మన పని గురించి అడిగిన అంకుల్ ఉన్నారు కదా, ఆంటీ వాళ్ళ అంకుల్. అయితే ఆ అంకుల్ ఫోన్ చేసాడు. నెంబర్ ఇచ్చి వచ్చాం కదా ఫోన్ చేయమని. అంకుల్ ఫోన్ చేసాడు. ఫోన్ చేసి చేయను అంకుల్ కాదే, మన మేత ఆంటీ అక్కడ ఉన్నప్పుడు అడిగాను. చూసుకో, నువ్వు కూడా వచ్చి ఒక రోజు అడిగితే నాకు చేత కానప్పుడు పాలంటే ఏంటి పక్క నేనలేదు అద్దె. మరి చేయనంకులు అంటే నువ్వు ఏ చేనుకి వెళ్ళావే? వాళ్ళు చేనుకి వెళ్తారు కానీ చేయను అనుకోండి. మనం మేస్త్రి వాళ్ళు ఫోన్ చేసి చెప్పు. అబ్బా అంకుల్ ఫోన్ చేశాడు. ఫోన్ చేయమని చెప్పాం కదా. ఫోన్ చేయమని చెప్పాం కదా. ఫోన్ చేయమంటే ఫోన్ చేసిండు అంకుల్. పని ఉందంట, రేపు నుంచి రమ్మన్నాడు. అల్లం పేక అంటమ్మా. ఏంటి అల్లం పేక? అల్లం పేక అదే అల్లం పేక అల్లం పేక అంట. అల్లం పేక అంటే ఇక్కడ కలిపి వేకటమే, మనకెళ్ళి కలుపు కదా. ఏమో అల్లం పేక అంటున్నారు ఇక్కడ. నేను అదే అన్నా, ఆంటీ అల్లం పేక మాకు రాదా ఆంటీ, కలుపు అయితే వస్తా అంటే అదేనమ్మా గడ్డి పేక, మేము ఇక్కడ అల్లం పేక అంటాం అని చెప్పాను. చేనుకి వెళ్ళాం అన్న దానికి బాయికి వెళ్ళాం, బాయి కాడికి వెళ్ళాం అంటే వాళ్ళు చేనుకి వెళ్ళాం అన్నట్టుగా. మనకెళ్ళి చేగాడికి వెళ్ళాం అంటాము. మనకెళ్ళి సంగతి వదిలే అటు మాట్లాడే. మనం ఇక్కడ కూలికి వెళ్ళాలన్నా అల్లం పేక అనే చెప్తేనే వాళ్ళకి అర్థమైద్ది. వేరే ఏరియాకి మాట తేడా వస్తుంది. కానీ ఇప్పుడు పని ఉంది, ముగ్గురికి అయితే ఉందంట. నేను అత్త కలిపి ముగ్గురు రమ్మన్నారు అక్క. ముగ్గురు అక్క ఆగక్క ముందు పచ్చత్తున కలిపి అడిగానే పచ్చత్తున రాను మొన్న ఏమన్నా అంటే అప్పుడే ఆడుతున్నారు. ఇప్పుడు వానలు వస్తున్నాయి కదా పిల్ల, వారం నుంచి కడుపులు వచ్చినాయేమో, అందుకే ఫోన్ చేసి చెప్పాడు అంకుల్. ముందు ముగ్గురు రమ్మగా ముగ్గురే రమ్మని వెళ్ళాగా తాతకాయలు చెప్పండి. నేను వస్తా. ఇంకా నా కొడుకు వచ్చింది ఏడగలుగుతున్నా చెప్పుకొని ఇది రానని చెప్తుందా? ఏమది రాదనుకుంటా. నువ్వు వస్తావు, నువ్వు రావా? వస్త పిల్లలు చూసుకుంటాయి కదా. రాదంటే పిల్లలు ఉందాక చెప్పి అమ్మక పిల్లలు చెప్పి అయ్యే కొడవలు ముందు ఎవరు కొడవలు నాకు ఇంకా లేను తెచ్చుకోపో తీసా కాదు లేను. చింతాలే కొడలో తీసుకురమ్మా, మంచి చూద్దాం. అదే మనిషి వచ్చా నాకు తమ్మ కొలవలకు కావాలమ్మా. మా కనవదమ్మా, ఇంకా మళ్ళీ సోకేసుకొస్తున్నావు. అది దానికి అనుకుంటా. ఇది నాకు సరిపోదమ్మా. అదే
అక్క ఇంకో 2 కొడవలు దొరుకుతలేదు అక్క అందులో బోర్లు అక్క ఇప్పుడే వేసుకున్నాం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇంటి పనికి అయితే ఇగో నాకు కొడవలు దొరకలేదు కాబట్టి దొరికింది తీసుకుని కొబ్బరి బొండాలు కట్టని చెప్పి అక్కడ కొన్నా కత్తి ఇది గట్టకి బూచగర గట్టకి వెళ్ళినప్పుడు ఇది కలుపు చెత్తకి తీసుకొస్తుంది చూడు ఇది ఏదో కాదు కండువాళ్ళు అక్క కండువాలు ఇది ఓత నేను తీసుకోవాలి కానీ అది కాదు ఓతం ఎక్కువ ఉండదు అది చూడు ముగ్గురు అంటే టిఫిన్లో పెట్టుకుని వెళ్తాం కదా మనం పత్తికి వెళ్ళినప్పుడు కూడా టిఫిన్లోనే కదా పెట్టుకుని వెళ్ళేది క్యారెట్ అది చిన్న బాక్స్ తెచ్చుకుంటాం అదేంటి ముందు తీసుకుని పక్క పెట్టుకుంటుంది అది దొరకకూడదు తీసుకెళ్ళి అంటే అప్పుడు అన్నం మీరు ఎక్కువ పెడతారు మనకి అది ఇదనుకో ఎంత అన్నం పట్టేది కరెక్ట్గా దాని వరకు పెట్టుకోండి దాని వరకు నేను టిఫిన్లో వెళ్తాం కాబట్టి టిఫిన్లో పెట్టుకుని వెళ్దాం అని చెప్పంటే నేను దానికే తెచ్చుకుంటే పట్టేస్తున్నాను అన్నానికి ఎంత బాక్స్ కూరకి పెట్టుకోండి అన్నమాట గొడవలు మీరు తీయాలి తర్వాత నాకు అందులో ఉన్నాయి నాకు రావట్లేదు టీ షర్ట్ వేసుకున్నావు చొక్కా తెచ్చుకో బుజ్జ బంగిలు వద్దు చొక్కా వేసిన బాగుంది బంగిలు ఏంటంటే ఇలా తీయాలి కదా ఇది తడిపెద్దిగా మనం గొడవలు పెట్టుకోవడానికి అన్నం టిఫిన్ పెట్టుకోవడానికి చొక్కాలు ఎవరి దాళ్ళు మాటేసుకొని సంకం పెట్టేస్తాను నేను ఏమి పెట్టుకోవాలి ఏమి తెచ్చుకోవద్దు వచ్చేస్తుంది కాదు నాకు వేరే చిన్న బ్యాగ్ ఆ రోజు పత్తికి వెళ్ళినప్పుడు ఎలా పట్టుకున్నాము నాకు సపరేట్గా బ్యాగ్ అలా పెట్టుకుంటా మీతో మేము పెట్టినాం మేము సపరేట్గా ఇంత బాసలు అన్నం పెట్టుకోవచ్చు అమ్మది నద్దలు ఇంత గిన్నెలు అన్నం పెట్టుకొని తిని ఏం పని గొడవలు ఎవరు గొడవలు అలా సొక్కలు పెట్టుకున్నట్టు మాడిపిస్తున్నట్టు పెట్టేసుకుంటే అయిపోయింది దాంట్లో అన్నం పట్టుకుని నలక ఆటోనా నాకు సున్నీ కట్టుకుంటాను నాకు అదిగా అదే ఇంకోటి ఉంది మొత్తం సున్ని ఉతుక్కుంటా ఇలా నల్లొస్తే ఉతుక్కుంటా అక్క ఇది ఆడ తీసుకొని వెళ్తావా అక్క ఇంకోటి కొనుక్కుందా మూడు అయితే ఉన్నాయి బుచ్చాక ఇది ఒకటి 2 కొరలు ఉన్నాయి బండ్లు అనుకున్నారు ఇస్త్రీ చేసుకున్నాం దాన్ని తీసుకెళ్ళి మట్ల ఇది ఇవన్నీ సంచులో పెట్టుకుని పొద్దున్న అడవిడికి దొరకదు పొద్దున్న చీరతో 7ంటికి రమ్మా ఇప్పుడు మనం పత్తి తీసినప్పుడు 7ంటికి అట్టకెళ్ళాం అవి అట్టగా 7ంటికి వెళ్తే సాయంత్రం వచ్చేసరికి 8 అయిద్దంట టైం ఆటో మీద అంటే వెళ్ళేవాళ్ళం మనం 7 గంటలకి ఆటో మీద 8 7ంటికి వెళ్ళటానికి 7ంటికి ఆటో ఎక్కాలని చెప్పారు వాళ్ళు నువ్వు 6 గంటలు వెళ్ళిపోవాలి అదే ఆటో అంటున్నారంటే వేరే ఊళ్ళో అంటే వేరే గ్రామాలు వెళ్తాం పొడుగులు వెళ్తాం పొడుగులు మనం పత్తికి అట్ట వెళ్ళాం అక్కడ అట్టగే నాక అది లాంగ్ అయిపోయింది వచ్చేసరికి పొద్దుపోతుంది చాలా పొద్దుపడుతుంది అయితే భయం ముగ్గు చేస్తాం కదా వంట ఇది పొద్దున పెట్టించాను నా లెక్క ప్రకారం నేను అనుకున్నా ఇక్కడ పొద్దున పెట్టిస్తే ఇలాగా దున్నడానికి బాగుంది వేడ వచ్చేది వద్దా చింతలు జాతర సరే సరే తీసుకెళ్తాం కానీ నువ్వేం చేసావు సార్ పొద్దున చీకటి 2 లాగాలి నిద్ర వేసి గౌగోస వేసుకో టిఫిన్ సరిపోద్ది కదా ఎంతమంది ముగ్గురే ఎన్నిసార్లు చెప్పాలి నేను వస్తా మీరు 2 రోజులండి ఒక రోజు ఆగిపోయినప్పుడు ఇంకొకరు జాయిన్ అయితే సరిపోద్ది వాళ్ళకు కొద్దిగా ఇష్టం ఉన్నట్టు కొడుతుంది అలా లేకపోయిన వాళ్ళు 4 వందలు ఇంకో మనిషి వస్తాం ఒక రోజులో కూడా ఇంకో మనిషి వస్తుంటే అమ్మ చెల్లి ఇంటిగా ఉంటారు కూలి ఎంత రామనే కూలి 300 అంట అక్క అత్తి అప్పుడు సీజన్ రేట్ ఉంది కాబట్టి 500 చొక్కయ్య ఇందులో పెడతాను మళ్ళీ రేపు ఆడేరు నెత్తుకోవాలి అవసరమా అక్క ఇగో ఇందులో అయితే 2 చొక్కలు అయితే ఉన్నాయి అక్క వెళ్ళేప్పుడు కలుపుకోండి లేదు అక్క పక్కనే చెప్తుంది కూలి అయితే 300 అంట ఆ అంకులు ఏమంటే పనితీరు చూసి నచ్చితేనే రోజు తీసుకెళ్తామమ్మా లేకపోతే లేదు తలగట్లా చేసుకుని సరే వస్తారా అని అడిగాడు ఆ మొత్తం అంకులు అని చెప్పి అన్న మిరప తోటలో అంటే బుద్ధి అడిగాను నేను మాగట్ల పని అంట మనకు రాదు కదా మాగట్ల పని అయితే రాదని చెప్పి చెప్పేసాను
ఇది బాగుంది రాదన్నా చెప్పు బాగుంది పద్ధతి బాగుందని చెప్పి ఆంటీ అంది. ఇక అయితే కలుపు పత్తి రెండే తీసుకొని తర్వాత పత్తి వస్తాను పనికి వెళ్తా ఉంటే పత్తి కూడా అందుకుంటాం కాబట్టి కలుపు బాగానే ఉంటాం. ఒక ఇప్పుడు వేరే ఊళ్ళో వెళ్తున్నారంటే చుట్టుపక్కల మొత్తం తిరుగుతారు. ఇది బాగా తీసుకెళ్ళదా కూర బాక్స్ తమ్ముడు కూడా కలుపు వచ్చామన్నా మన కలుపు అనొచ్చు. నువ్వు ఏం పెట్ట అవసరం లేక ఉండు వాడు పని చేసుకొని షాపులో కలుపు తీసుకెళ్దాం ఉన్నది పోయి మొత్తం పోగొట్టుకున్నట్టు. ఇప్పుడు 4 నెలలు పనులు 4 నెలలే ఉంటాయి. తర్వాత మళ్ళీ ఉండవు. కలుపు 4 నెలలు ఉంటాయేమో, ఆ పత్తి 4 నెలలు ఉంటుందేమో. తాగుండు సంవత్సరానికి 12 నెలలు కదా. మీద 4 నెలలు ఏం చేస్తాడు? ఖాళీ ఇంతలే మన దేకం అలా దేకలేడు. వద్దు అని షాప్ అనుకోవాలి. అది షాపల్లో చేసి పనులు కానీ అక్కడ పనులు కానీ డైలీ వర్షించాలి. కూలి పనులు డైలీ ఉంది. వర్షం వచ్చినాకో మనకు కలుపు ఫుల్ వస్తే అర్థం ఉంటున్నాం పని నిజమే. నువ్వు ఇంటిగా పిల్లలు చూసుకొని అమ్మ చూసుకొని ఇంటిగా ఉండు. ముందు అక్కడ ముగ్గురు వెళ్తారంట. ముగ్గురే మరి నేను అదే అన్నా. తర్వాత 4 వస్తానంటే మా అక్క కూడా తెలిసి రమ్మని అనుకో. అప్పుడు నేను వెళ్తాను. అప్పుడు అమ్మ నువ్వు కలిసి చింతలు చూసుకొని ఇంటిగా ఉండండి. పొద్దున్న పని వెళ్తుంది. పాపను చూసుకో. ఎలా వెళ్ళి నేను ఉంటాయి ఇంటికాడ. అప్పుడు నేను చెప్పుకున్నా అతను అమ్ము లేకపోతే అమ్ముందిగా ఎవరు వస్తానే నువ్వేంటి పనికి నేను ఉంటాయి. పద్దలు 2 నెలలు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైనా పరిగెత్తామేంటి పనికి? పనికి వెళ్ళేదాకా కాళ్ళు నిలిచేలా అలా ఒక్క తినుకో. అసలు ఆంటీ వాళ్ళు ఎన్నిసార్లు అడిగా ఉన్నారు కానీ 4కి వెళ్ళాలి. ఎందుకంటే నేను వాళ్ళ ఆ కొడలు కూడా తెస్తే అయ్యి కలుపుకొని పెట్టుకోవచ్చు. కలుపుకెళ్ళాలని సినిమా కలుపు పని డబ్బు వచ్చాక అప్పుడు సినిమా చేస్తాను. అప్పుడెప్పుడో లియో మూవీ చూసాను. లియో బాగా ఇస్తారు డబ్బులు లియో సినిమా విజయ్ మళ్ళీ కొంచెం డబ్బులు వస్తాయి కదా పనికి లేక ఇంట్లో ఈ పనికి వెళ్ళలేదు. డబ్బులు ఎక్కువ చేయలేదు. ఇట్లా ఎలా కలిసి పెట్టాలి ఏముంది. ఫస్ట్ డే ముగ్గురు కాబట్టి వెళ్ళింది. ఒక 600 వచ్చినా సరే పప్పు ఉండేది. నేను ఒక మాట చెప్తాను. పనికి వెళ్తాను అయితే పని డబ్బులు వస్తాయి కదా. మనిషికి కూలి డబ్బులు 300 కాదు. అయితే మనిషికి ఒక 100 రూపాయలు చొప్పున పక్క పెట్టాలి. అంటే మనిషి కూలి డబ్బులు చేయాలి. అంత సీన్ లేదు. ఎవరు 100 వాళ్ళని పక్క పెట్టేయాలి. అంత లేదు. మునుపట్లాగే మీ డబ్బులు మీరే ఖర్చు పెట్టుకొని ఇంట్లో చూస్తే మీరే చేస్తారు. ఆ డబ్బుల వరకు ఎవరు చికెన్ ఫోన్ మన మటుకు ఏం చేయాలి. ఇప్పుడు ముగ్గురు అంటారు కదా. నాకు డబ్బులు పక్క తీస్తే వీనా ఏం జరిపి ఎవరు వెళ్తే మీకు మిగతా 2 ఉంటారో వాళ్ళు చెరకు 100 తీసి పక్క పెట్టుకుంటే మనకి దేనికైనా పప్పులు అనుకోవాలన్నా దేనికైనా ఒక అవసరానికి పని చేస్తాయి కదా. ఆ మిగతా 2 రోజు వరకు లెక్క ఈ పక్కన ఇంట్లో ఖర్చు కొంటాం. సరేనా? మంచిగా పెట్టు తవనేమ్మా గింజ పెడితే తలిగి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం. తలిగి చొక్కా తీసేస్తే కొడవలు పట్టుకు వెళ్ళొచ్చు. సాయంత్రం వెళ్తావా? స్నానం పెడతాను పనికి పెడతాను కన్నావా? కాళ్ళు నిలుతులేదు కదా అక్క. నన్నైతే టెట్టొద్దు. నేను ముందుగానే చెప్తున్నా. పూల మీద ప్రాంక్ అది చేసాను. చెల్లి వద్దన్నా ఉంది కానీ నేనే చేశాను కాబట్టి. నిజం చెప్పు. నేను ఎప్పుడు ఆడున్నాయి పళ్ళు పెద్దగా వాళ్ళ కొడుతున్నాయా? నేను చెప్పినంత అబద్ధం. ఫోన్ ఏం రాలేదు. ఇప్పుడు మీ ఇదంతా కథ అంతా నేను అబద్ధం చెప్తున్నాను. నీకు కావాలని కల్పించి చెప్పిన ఒక స్టోరీ జరగని దాన్ని జరిగినట్టు చూపించడమే ప్రాంక్. చెప్పినంత అబద్ధం. నాటకం నేను దేవుడికి మన పని మీద మనకి ఎదురు చూపు ఉందిగాక ఇంకేం తట్టాలి. ఇదే ఉంది అందుకే పనే దొరికిందా?
అంటే ఇప్పుడు నేను వీడియో తీసుకున్నావా? మనం చేద్దామని నీతో అడిగాను, అక్క అడిగింది కదా చేద్దామే అన్న. నువ్వేమన్నా ఇంట్లో అందరు బాధపడతారు వద్దులే అక్క అని చెప్పాను. నువ్వు మర్చిపోయావు, అందుకే నేను చేశాను. నాకు ఇంకేం దొరకలే, పని మీద దొరికింది. తినే అన్నం మీద పెట్టుకుంటావా? అదేంటే చేసి అందరు నిన్ను పడుకొని తిడుతున్నారు. దెబ్బలు భయం కొంచెం అయిందా? వేసుకుని పడి వద్దాం అనుకుంటున్నావా? ఇంకే పని లేదు, గీత పెట్టుకొని బాధపడతారని సంగతి తెలిసిన చేశాను అక్క. బాధ కాదు బుజ్జాలని చేయకుండా ఇంకోసారి పని సంగతి తెలుసు నీకు. ఇంట్లో కూర్చుంటాను సంగతి తెలుసు కదా, ఇంటిలో చేసావు ముద్ద అన్ని కావచ్చు కదా, చేయొచ్చు కదా, నేను ఆశ చెప్తున్నావు. ప్రాంక్ అని చేస్తే అందరి చేత తిట్లు పడాల్సి వచ్చింది. మా చెల్లి అంతగా చెప్తుందన్నమాట, అక్క వద్దక్క ప్రాంక్ వద్దక్క వాళ్ళు బాధపడతారు తింటారని చెప్తూనే ఉంది. అయినా సరే నేనే మా చెల్లిని కూడా బలవంత పెట్టి తీసాను. నేను ఇప్పుడు వీడియో తీస్తే వాళ్ళ అందరితో తిట్లు కూడా తప్పలేదు నాకు. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బుజ్జమ్మ కూడా లేదు, నా చక్కగా ఉంది. లక్కీ కదా, నేనేదో సరదాగా చేశాలేనే. ఎవరు ఏడుస్తుంది మరి ఏనా చెప్పు. దాని డబ్బులు తీసి దాచుకుందాం అనుకుంది. కండ మాడతేసి కండం దాచి పెట్టింది చెల్లి. మీకు అందుకే కనపడలేదు, పెట్టి కండ వేసి పెట్టింది. మరి ఆడవదా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ బుజ్జా, సారీ చెప్తున్నానుగా అందరికి. వీడియో కోసం చేశాలేనా? అదే బాధపడి సారీ చెప్తాను. చెప్తున్నాను బాగున్నా పని మీద తిండి మీద నా మీద వస్తేనే కదా మన పనికి లేదు. ఇప్పుడు దాకా ఎన్ని బాధపడ్డాం అక్క. పని వస్తే బాగుంది, పని వస్తే బాగుంది, పని వస్తే బాగుంది, బేరం కావట్లేదు. అక్కేమో అవి షాప్ పెట్టినట్టు దండలు దాచాలని పెట్టి వాళ్ళు పెట్టుకొని చేసుకుంటున్నాం. ఇప్పుడు పని దొరికిందంటే ఎంత సంతోషం వేసింది అక్క. నువ్వు ప్రాంక్ చేయాలనుకున్నావు, అప్పుడు ఏం చేయాలి? వేరే దీని మీద ప్రాంక్ చేసుకోవాలి. దేని మీద నాకు ఏం పెద్ద కంపలు ప్రాంక్ చేస్తే ఒక జోక్ రాలేదు, బాధ అక్క. మా ఒక్కలే అమ్మ తమ్మంది బాధపడ్డా. వదిలే అక్క మాట సంతికించంత ఇంకా ఆశ పట్టుకుని కూకుంటాకి ఇది ప్రాంక్ అయితే అయింది. కానీ రేపు వెళ్ళిందిగా వెళ్ళి వాళ్ళని అడుగు. నిన్నే అడిగా, ఐడియా వచ్చి చెప్పాను నేను, పని లేదా అంటే. మీకన్నా ముందు నేను వెళ్ళి కనుక్కుంటూనే ఉన్నాను కదా, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వెళ్ళి అడిగి వస్తూనే ఉన్నాను కదా. నిన్న బేరనగాలతో కూడా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి వచ్చాను. కాదని పని అంటే మనం అంత అడ్జస్ట్మెంట్గా అంత ఉరకలాతం మనకు తెలుసు కదా, అందరూ ఎదురు చూస్తున్నాం కదా పని గురించి. అందుకే పని అని పెట్టాను, అందరు నమ్ముతారని. సారీ చెప్తున్నాను కదే.